హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సౌనక భీష్ముడు, భీష్మాచార్యులు, దాల్భ్య మహర్షి, అదేవిధంగా రుక్మాంగదుడు, మోహిని రుక్మాంగద, ఏకాదశి వ్రతం వచ్చిన అద్భుతమైనటువంటి కథ అది. అర్జునుడు సాక్షాత్తు భగవానుడికి చెల్లెల భర్త, భగవద్గీత ఉపదేశాన్ని పొందినటువంటి అర్హత కలిగిన ఏకైక వ్యక్తి, మహా మహా యోగీశ్వరుడి కింద లెక్క అర్జునుడు రుక్మాంగద, అర్జున, వశిష్ఠుల వారు మహానుభావుడు, విభీషణుడు చిరజీవి అయిన, ఇప్పటికీ స్వర్ణ లంకాపురం వెళ్తున్న మహానుభావుడు ఆయన. వీళ్ళందరూ కూడా ఈ 14 మంది పరమ భాగవతోత్తములు. అందుకే వీళ్ళు స్మరించాలి. ఉదయం లేవగానే, నిద్ర లేవగానే మనం చెప్పుకునేటువంటి ఆ భగవద్భక్తి శ్లోకాలతో పాటు ఇది కూడా చదవాలి. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనక, భీష్మదాల్భ్యాం, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణాన్ని పుణ్యాని మాం పరమ భాగవతాం స్మరామి. అదే చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ. ఆ కాలంలో వాళ్ళు ఉన్నారే, ఈ కాలంలో మీరున్నారు భక్తులు, వాళ్ళకి మీరేం తీసిపోరు. ఇంతటి ఆనందాన్ని, ఇంత సంతోషం నాకు కలుగు చేస్తున్నారు, ఇంత నింపుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా చాలా గొప్ప భక్తులయ్యా, మీ అందరి మీద నా అనుగ్రహం ఉంటుంది అని చెప్పి స్వామి చెప్తూ, నామదేవుల వద్ద జ్ఞానదేవుల వారి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి, మనం ఒక పని చేద్దాం, మనం బయటికి వెళ్దాం రండి, ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ తంతు, ఈ భక్తులందరూ కూడా ఆనందాలు చేస్తూ ఉంటాం, దర్శనం చేసుకోనివ్వండి, మనకి వేరే పని మీద బయటికి వెళ్దాం రండి అని చెప్పి ఇద్దరిని తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మనస్సంతా కూర్మనాథుడికి ఎప్పుడు దర్శనం ఇద్దామా అని. ఎందుకంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామి దర్శనం కావాలని చెప్పేసి కోరుకున్నాడు కదా, ఏకాదశి వచ్చేసింది. పాపం ఈయన ఇంకా అక్కడే ఉండిపోయాడు, బహుళపురంలో ఉండిపోయాడు. ఎప్పుడు రాగలడు అంటే వీళ్ళందరూ వచ్చారు, ఈ వారం పేరు నడుచుకుంటూ వచ్చారు, అతను ఇంకా బహుళపురం నుంచి ఆ దరిదాపుల్లోనే ఉన్నాడు, రాలేకపోతున్నాడు. కాబట్టి భక్తుడు తన దగ్గర రాలేనప్పుడు భగవంతుడే భక్తుడి దగ్గరికి వెళ్తాడు, ఇందులో సందేహం లేదు. మనం గత భాగంలో చూసాం, నాగనాథులో ఉండేటువంటి పరమశివుడు శివాలయంతో సహా తూర్పు నుంచి పశ్చిమ మారి తిరిగిపోవడం చూసాం. భక్తుడికి అభిముఖంగా భగవంతుడు తిరిగాడు. ఇది వింతల్లో గల వింత, విశేషాల్లో గల విశేషం. అంటే భగవంతుడి కోసం భక్తుడు అతి తీవ్ర స్థాయిలో వెళ్ళాలనేటువంటి సంకల్పం ఉన్నా వెళ్ళలేని పరిస్థితిలో భగవంతుడే భక్తుడి కోసం దిగి వస్తాడు. ఇది సత్యం పునఃసత్యం. ప్రహ్లాదుడి కోసం సాక్షాత్ స్తంభంలో వచ్చాడు కదా భగవంతుడు, అవతారాన్ని ఎత్తాడు ప్రహ్లాదుని రక్షించడం కోసం. ధ్రువుడి కోసం దిగి రాలేదా? ఇదే విధంగా అందరికీ కూడా ఈ విధంగా, అదేవిధంగా కూర్మదాసుని కూడా ఉద్ధరించాలి, సాక్షాత్కరించి ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈయన చక్కగా వాళ్ళిద్దరిని తీసుకుని దాంట్లో పెట్టి వెళ్తున్నాడు. అలా వెళ్ళి అక్కడ పెండి అనేటువంటి ఒక గ్రామానికి వచ్చాడు. పెండి ఆ గ్రామం పేరు. అక్కడ సామంతుడు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు ఆ పెండి అనే గ్రామంలో. ఈ సామంతుడు అనేవాడికి ఒక పెద్ద తోట ఉంది. అయితే ఈయన ఆ తోటలో నిరంతరము హరినామస్మరణ, ఒక గుడిసె వేసుకొని నిరంతరము హరినామస్మరణలోనే గడుపుతూ ఉంటాడు ఈయన. పాండురంగ విఠలు భజిస్తూనే ఉంటాడు. ఎంతసేపు విఠల పాండురంగ అనుకుంటూ ఆ ఆనందంలో తనను మర్చిపోతూ ఉంటాడు. అంతటి మహానుభావుడు సామంతుడు అనేటువంటి వాడు. ముందు ఆయన్ని తరింపు చెయ్యాలి. అందుకని ఈయన ఏం చేశాడు, ఆ తోట దాకా వచ్చిన తర్వాత పాండురంగ విఠలుడు, పండరీనాథుడు, జ్ఞానదేవుని నామదేవుడు వారి ఇద్దరు, మీరు ఇక్కడ పక్కన ఉన్నాయా, నీ ఇప్పుడే చిన్న పని లోపలికి వెళ్ళి వస్తానని చెప్పేసి వాళ్ళ ఆ తోట బయట ఎట్టే పెట్టి ఇక లోపలికి వెళ్ళిపోయాడు. పూర్తిగా తన స్వస్వరూపంతో, అంటే మెండిండా అనేకమైన ఆభరణాలు, నెమలి పింఛము, చక్కగా ఆ కిరీటము. పాండురంగ విఠలుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మే కదా, ఆ 2 చేతులతో, చతుర్భుజుడు కాదు, అక్కడ 2 చేతులు ఉంటాయి పండరనాథుడికి. చక్కగా ఆయన పట్టు పీతాంబరాలతో దగద్దగాయమని మెరిసిపోతూ
తిన్నగా వెళ్ళి సామంతుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ గుడి దగ్గరికి వెళ్ళి సామంత సామంత అని పిలిచాడు. ఆయన ఎక్కడో పరవశించిపోయి ఎక్కడో స్మృతి లేకుండా ఉన్నాడు. పాండగ బిట్టాలని భజించుకుంటూ. ఈయన గట్టిగా పిలవగానే చక్క శ్రావ్యమైన అద్భుతమైనటువంటి కంఠధ్వని అపారమైన తేజస్సు రావడం చూసినటువంటి సామంతుడు ఎవరో మహానుభావుడు వచ్చి బయటకు చూసి ఎవరు కనుక ఎదురుకుండా సాక్షాత్ పండరనాథుడే కనబడుతున్నాడు అక్కడ. ఆశ్చర్యపోయాడు. స్వామి నా కోసం దూరం వచ్చావా అని కళ్ళమ్మ నీళ్లు పెట్టి ఏడ్చేస్తూ ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి పాదాల మీద పడి. అప్పుడు ఆ స్వామి అంటాడు, ఇవన్నీ తర్వాత చేద్దు కానీ బాబు, నా పెద్ద ఉపద్రవంలో చిక్కున్నా, నాకు పెద్ద ఆపద వచ్చింది, నాకు నువ్వే ఆ పని తప్పించాలంటాడు. అదేంటి స్వామి, నీకు ఆపద తలపెట్టేవాళ్ళు ఎవరయ్యా? నువ్వు సమస్త విశ్వాన్ని భరించేటువంటి మహానుభావుడు, నువ్వే రాక్షసాంతకుడు కదా, నువ్వు నీకు కూడా ఆపద తలపెట్టేవాడు ఉన్నారా? ఇది గొప్ప విచిత్రంగా ఉందంటాడు సామంతుడు. అంటే ఈయనంటాడు పండరనాథుడు, నిజమేనయ్యా, కానీ ఈ ఆభరణాలు వేసిన వస్తున్నాయి కదా, ఈ ఆభరణాలని పట్టుకుపోతాం, ఇద్దరు దొంగలు నన్ను వెంటబడుతున్నారు, వాళ్ళ నుంచి నన్ను కాపాడవయ్యా, సరే ఎక్కడన్నా దాచేయి అంటాడు. ఎక్కడో నన్ను దాచేయి, తాక్కోబెట్టి వాళ్ళు వస్తారా, వాళ్ళు వస్తే వాళ్ళకి నేను లేనని చెప్పేసి పంపించి అప్పుడు నేను క్షేమంగా బయటికి వెళ్ళిపోతానంటాడు. ఎంత మాయలో పడేస్తున్నాడో చూడండి ఇక్కడ. భగవంతుడికి దాక్కోడా వాళ్ళ భక్తులేమో దొంగలు అంటాడు ఈయన. స్వస్వరూపంలో ఇచ్చి నన్ను దాచి ఎక్కడో అక్కడ వాళ్ళు నన్ను దొంగతనం చేయడానికి వస్తున్నారు, నన్ను ఏమైనా చేస్తారని భయపడిపోతున్నట్టుగా నటించేస్తున్నాడు. ఇదంతా పరీక్షిస్తున్నాడు సామంతుడిని. అంటే సామంతుడు అంటాడు, ఈయన అసాధ్యుడు సామంతుడు, స్వామి నీ ఎక్కడ దాచగలనయ్యా నేను? నువ్వు లేని చోటు అంటే ఏదైనా చూపించి అక్కడ దాస్తా. నువ్వు ఎక్కడ లేవు, నువ్వు సర్వవ్యాపి, నువ్వు విష్ణువి. విశ్వం విష్ణు వషట్కారో, విష్ణుం అంటే సర్వవ్యాపకుడు అర్థం. అణువులోనూ కూడా నిండు ఉండేటువంటి స్వరూపమే విష్ణుతత్వం. అంటే పరమాత్మ లేని చోటు లేదు. అణువులో కూడా ఎక్కడన్నా సరే ఉండేటువంటి వాడే విష్ణువు. ఇదే మాట భాగవతంలో కూడా మనకి ప్రహ్లాద చరిత్రలో పోతన గారు చెప్తారు. అంటాడు, ఎక్కడున్నాడు రా అని. హరంటే ఎక్కడ లేడో చెప్పు అంటాడు ప్రహ్లాదుడు. ఇందుగలడందు లేడని సందేహం వలడు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు. ఎక్కడున్నాడు, ఎక్కడ లేడు, ఎక్కడన్నా ఉన్నాడు. ఇందుగలడందు లేడని ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడని చెప్పడానికి ఏమీ లేదు. ప్రతి చోట ఉన్నాడు, ప్రతి అణువులో ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నాడు, జీవ నిర్జీవాల్లో అన్నింటిలోనూ ఉన్నాడు. లేని చోటు అంటూ లేదు. నువ్వు వెతుక్కోవాలంతే అన్నాడు. అంటే వెతుక్కోవడం అంటే మామూలుగా రాత్రి వెతుక్కోవడం కాదు, భక్తితో వెతుక్కోవాలి. సంపూర్ణంగా శరణాగతి చేసి వెతుక్కోవాలి. వెతుక్కుంటే కనబడతాయి, ఎక్కడో సరే కనబడతాయి అని. అంటే అప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడంట. అప్పుడు భగవంతుడు భయపడతాడు. వీడేమో స్తంభంలో అసలు ఎక్కడంటాడో, వాడు ఎక్కడ అడుగుతాడు, ఎక్కడ ఈయన చూపించమంటాడు. తీరా అక్కడ చూపించకపోతే తన విష్ణు తత్వానికి, తన మీద ఉన్నటువంటి భక్తి తత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. విష్ణుతత్వం అంటే అన్నింటి ఆవరించి ఉండడం. తన భక్తితత్వం, తన యొక్క శపథం ఏంటి, తన లక్షణం ఏంటి, ఆర్తుల్ని రక్షించడం. ఈ రెండింటికి ఉరికి తేడా. ఇప్పుడు అక్కడ కనబడలేకుండా ఊరికారని విష్ణు అక్కడ లేడు పొమ్మంటాడు. అసలు విష్ణు శబ్దానికి అర్థం మారిపోతుంది. అందుకని ఆయన భయపడిపోయి మొత్తం ఉన్నటువంటి సమస్తమైనటువంటి అణువుల్లో కూడా నరసింహాకృతి దాల్చిన అచ్యుతుడు ఉద్దండ ప్రతాపంబుతో అంటాడు. హరి సర్వాకృతులను కలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరమే లేడంచు సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి దాల్చిన అచ్యుతుడు నానా జంగమ స్థావరాత్మక అన్నింటిలో కూడా ఉద్దండ ప్రతాపంబుతో అంటాడు. అంటే ఎక్కడ వీడు అడుగుతాడు, ఎక్కడ చూపించాలని భయపడిపోయి భగవంతుడు ఉన్నటువంటి స్థావరములు జంగములు. స్థావరములు అంటే స్థిరంగా ఉండేవి, జంగమములు అంటే కదిలేవి, డైనమిక్స్ అండ్ కైనటిక్స్. అన్నింటిలో కూడా కదిలేవి కదలనివి, జీవులు నిర్జీవులు అన్నింటిలో కూడా నరసింహాకృతితో ఆయన ఉన్నట్టు. అందుకే స్తంభంలో ఉన్నాడు. స్తంభం నిర్జీవం, స్థావరం ఉన్నాడు అన్నాడు. కొట్టడం బయటకు వచ్చాడు. ఆ రూపంతో బయటకు వచ్చాడు. నరసింహాకృతి వచ్చి హిరణ్యకశిపుని వధ చేసేసి
ప్రహ్లాదుని రక్షించాడు. అంటే ఇక్కడ ఈయన్ని రక్షించాలి. కానీ ఇక్కడ అటువంటిది ప్రతి అణువులోనూ కూడా దాగి ఉన్నటువంటి నిన్ను నేనెక్కడ దాస్తాను, నా వాళ్ళు ఎక్కడ అవుతున్నాయి, నువ్వు లేచాడు చూపి దాస్తాను. ఇప్పుడు ఈయనంటాడు, ఈ కబుర్లన్నీ కట్టిపెట్టవా, ఈ తాత్వికం ఈ వేదాంతం కట్టిపెట్టి ముందు నా ఆపచ్చు చూడు నువ్వు. నేను ఒరే దాసరా బాబు నువ్వంటే నిన్ను ఎక్కడ దాచావు నువ్వే చెప్పు, నన్ను అడుగుతావేంటి? పైగా నువ్వు లేని చోటేసి ఇవన్నీ నాకేది తర్కం నాకు వద్దు. ఇప్పుడు నాకు ఉపద్రవం, నా దొంగలు దోచేయడానికి వచ్చేస్తున్నారు వాళ్ళు, నువ్వు దాచేయట.